ఏమిటి పల్లెటూరు పిల్ల? ఏమిటి ఇదా టేప్ రికార్డర్? అంటే మాటల్ని పాటల్ని పట్టి పెట్టే ఈ పాట గాలిలో అలా అలా వచ్చింది, పట్టేశాం, ఇందులో పెట్టేశాం. నువ్వేమన్నా మాయల మరాఠివా మంత్రగాడివా? అది సరే, నా పాట నన్నడకుండా ఈ పెట్లు ఎందుకు పెట్టుకున్నావు? ఈ పాట నీ పాట? అరే బ్యూటిఫుల్ వాయిస్. వయస్సు కాదు, వాయిస్. వాయిస్ అంటే గొంతు అని అర్థం. బ్యూటిఫుల్ అంటే అందమైనది. నీది అందమైన గొంతు అని. అయితే అందమైందంతా పట్టి పెట్టుకోవటమేనా నీ పని? చూడమ్మాయి, ఫోటో ఫోటో అంటే ఏమిటో నీకు తెలుసా? ఫోటో ఫోటో ఫోటోగ్రాఫా? అదే తెలుసు. పచ్చటి పొలాల్ని అందమైన కొండల్ని చూసినప్పుడు ఫోటో తీసి ఎలా పెట్టుకుంటామో, అలాగే కమ్మటి గొంతును చక్కని పాటను విన్నప్పుడు పట్టి ఈ పెట్టెలో పెట్టుకుంటాం. బాగుందయ్యా నీ వరుస. ఇప్పుడు నువ్వు బాటంగా దుక్కలా ఉన్నావు. నాగలికి పనికొస్తావని కట్టేయమంటావా? ఇప్పుడు ఏమైందని నీ అందమైన గొంతును అలా చెంచుకుంటావు? నిన్నేమైనా పట్టి పెట్టెలో పెట్టానా? నన్ను పట్టి పెట్టెలో పెట్టేంత గొప్పవాడు నువ్వు. ఈ పున్నమ్మ దగ్గర పప్పులు ఉడకవు. నన్ను పట్టేవాడు ఇంకా పుట్టలేదయ్యా. ఓహో, అయితే నీ పేరు పున్నమ్మ. బాగుంది బాగుంది, చాలా తీయటి పేరు. నీకంతా తీయగా ఉంటుంది. మర్యాదగా నా పాటనిస్తావులేదా? ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏమిటి? ఏం చేస్తానా? ఉండు. రాము. అదేవరు? మీ మావా మీ బావా? మీ తాత. అయితే నాకేమన్నా భయం అనుకున్నావా? రాము రారా. అడుగు పరిగెత్తుకెళ్ళి ఆ పని కుమ్మి అక్కడికి పట్టుకుంటాం. అలా నిలబడ్డావేడ్రా కుమ్మరా. అయ్యో రాము, టాటా, బాయ్. దుర్మార్గుడా, నీచుడా, చెప్పిన పని చెయ్యకుండా నన్ను అవమానిస్తున్నావా? ఎంత పొగరు నీకు! ఆ మనిషికి సలాం కొడుతున్నావా? చూడు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పోరా పో. నమస్తే. రండి చిన్నబాబు గారు, రండి. నమస్తే. నమస్తే సార్. సారీ ధర్మయ్య గారు, కొంచెం ఆలస్యమైంది. మీరు వచ్చారు అంతే సార్, రండి. శాస్త్రి గారు, సూత్రధారణ కానివ్వండి, భజంత్రులు వాయించండి. చిన్నబాబు గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి, ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. చిన్నబాబు గారు, మీరు వస్తారని ఒక్క వార్త ముందుగా తెలుసుంటే ఈ సేవకుడు మీకోసం గేటు వద్ద నిలబడి ఉండేవాడుగా. ఇట్స్ సడన్ ప్రోగ్రామ్. నాన్నగారు రాలేకపోయారు, అంచేత నేనే రావాల్సి వచ్చింది. 2 రోజులు ఇక్కడే ఉండి ఎస్టేట్ అంతా చూసి వెళ్తాను. తప్పకుండా. కానీ ఏం లేదు, మన బంగ్లా నిండా కొబ్బరికాయలు, అరటికాయలు, మామిడికాయలు గందరగోళంగా ఉన్నాయి చిన్నబాబు గారు. అందుకని ఈ రాత్రి గెస్ట్ హౌస్ సర్దుకోండి, రేపు మన బంగ్లాలో ఉండొచ్చు. ఓకే, అయితే నేను వెళ్ళి ఏర్పాటు చూస్తాను చిన్నబాబు. ఆల్ రైట్. హరిబాబు గారు, చిన్నబాబు గారిని రాత్రికి బంగ్లాలో వద్దడానికి కారణం? ఒరే సన్యాసి, పొన్నమ్మ చేతిలో మనం చిక్కింది అప్పుడే మర్చిపోయావా? దాని దెబ్బకు భయపడే కదరా పగటి పూట ప్రోగ్రామ్ లో రాత్రికి మార్చుకుంది. జంచట. తెల్లవారులు ఇలా అరిచి ముత్తుకున్నా సరే నేను ఇంట్లోకి రాని మనం. పోరా పో. రాము, రాము, ఏం పౌరుషం! దీనికేం తక్కువ లేదు. నా దగ్గర చూపిస్తున్నావే పౌరుషం, ఆయన దగ్గర ఏమైంది? ఏ నువ్వు లేకుండా నేను బ్రతకలేననుకున్నావా? పోరా పో. సాగరమున్నదని నువ్వు సాగిపోయేవు,
కట్టుబడి ఉన్నాను నీ సంబరం ఎప్పుడు తీరునో నా సంబరం ఎవరి తోడనో ఎవరికి తెలుసు నీకు నాకు ఉన్నదో చల్లని మనసు గలగల గల ఇది ఆ బస్తీ బాబు గడి పని. చెయ్యొదిలయ్యా. నీకు దుడుకుతనమే కాదు దొంగతనం కూడా వచ్చని నాకు తెలీదు. నువ్వు ఒట్టి రసికుడే అనుకున్నా, రౌడీవని కూడా నాకు తెలియదు. నర్మయ్, టేప్ రికార్డర్ దొంగలించుకొచ్చిందే గాక నాకు రౌడీ పట్టం కూడా కడుతున్నావా? హత్యారి, ముందు నువ్వు నోరుమి. అర్ధరాత్రి నా పాట తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టి అల్లరి చేసిందే కాక నన్నే అంటున్నావా? ఏమిటో మాట్లాడేది? ఏమిటా? పద చెప్తాను. ఊర్లో 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టి నీ సంగతి తేలుస్తాను. ఓరి దొంగ వెధవా, నువ్వా ఎంత పనిచేసింది? సభాష్ రామో సభాష్. పెట్టె తీసుకొస్తే చాలదురా. ఏది ఆ రౌడీని 2 కుమ్ములు కుమ్ము. కుమ్మరా, నిలబడ్డావే? కుమ్మదు. ఎందుకో తెలుసా? మీ రాముకి కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసు. అంటే రౌడీలు నిప్పు పెట్టి కాల్చబోతే రాముని రక్షించింది నేనే. అవునా రాము? రాము, నిజం తెలుసుకోకుండా నిన్ను అనరాని మాట్లాడేశాను, మన్నించు. రాము, టేప్ రికార్డర్ తీసుకొచ్చింది ఆమె అనుకుని తొందరపడి దొంగ అన్నాను. అదంతా మనసులో పెట్టుకోవద్దని చెప్పరా? రాము, జరిగిందేదో తెలుసుకోకుండా రౌడీ గివిడి అనేశాను. అదే మనసులో పెట్టుకోవద్దని చెప్పు రాము. రాము, మీ అమ్మగారి పాట ఆమె అనుమతి లేకుండానే నేను రికార్డ్ చేసుకున్నాను. తప్పేనని చెప్పరా? అదేం తప్పు కాదని, నా పాట అలా వింటుంటే నాకెంతో సంతోషంగా ఉందని చెప్పు రాము. నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? కాపలా గడానికి నువ్వు వచ్చేవట్రా? మీ పెద్దోడు రాలేదా? ఎవరు వస్తున్నట్టుంది.